హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మినీ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఫుల్ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. టైటిల్ కింద ఉంటుంది, ఒకసారి క్లిక్ చేసి చూడండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఈరోజైతే ఉదయాన్నే కొంచెం పని ఉందండి, అందుకని కొంచెం ఎర్లీగా అయితే లేచేసి పనులైతే స్టార్ట్ చేసుకున్నాను. వాతావరణం చూసారు కదా, చాలా చల్లగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో కొంచెంసేపు ఇక్కడ కూర్చొని అలా చూసామనుకోండి క్లైమేట్ని, కొంచెం మనలో ఉన్న స్ట్రెస్ అదంతా కూడా పోతుంది అనమాట. ఈరోజైతే కొంచెం బయటికి వెళ్ళాలండి, అంటే చిన్న ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వాలి. ఫుల్ వర్క్స్ ఉన్నాయి, అయినా కానీ తప్పదు. మ్యారేజెస్ అలాంటివి ఉన్నప్పుడు కంపల్సరీ మనకి వచ్చిన వాళ్ళకి మనం కూడా విజిట్ అవుతూ ఉండాలి కదా. సో అందుకని చెప్పేసి ఇంకా నేను సురేష్ గారు అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయాయండి. ఎందుకో హాల్ కొంచెం మార్చినట్లుగా అనిపించింది, మరకలుగా ఉండేసరికి. నార్మల్గా థర్స్డే అలాగే మండే 2 టైమ్స్ అయితే నేను క్లీన్ చేస్తూ ఉంటాను. బట్ ఈరోజు ఎందుకో ఇల్లంతా చిమ్మిన తర్వాత కొంచెం మరకలుగా ఉండేసరికి ఒకసారి తడిగుట్ట పెడదామని చెప్పేసి ఇల్లు కూడా తుడిచేసాను. దాని తర్వాత మళ్ళీ క్లైమేట్ అయితే కొంచెం ఎండ వస్తుంది, అప్పటికప్పుడే వర్షం పడేలాగా ఉంది. సరే అని చెప్పేసి ఇంకా పువ్వులు అయితే కోసుకుంటున్నానండి. ఫంక్షన్కి వెళ్తున్నాను కదా, ఎలాగో మన ఇంటి ముందే ఉన్నాయి కనకంబరాలు, నా ఫేవరెట్. ఏదైనా కానీ ఫంక్షన్స్కి వెళ్ళాలి అంటే కంపల్సరీ నేను తలలో పువ్వులు పెట్టుకోకుండా అస్సలు వెళ్ళను. అందులోని కనకంబరాలు అంటే నాకు చాలా ఇష్టము. అలాంటిది ఇప్పుడు మన ఇంటి ముందే కనకంబరాలు ఉన్నప్పుడు కోసుకోకుండా పెట్టుకోకుండా ఉంటామా, అన్నీ కోసేసుకున్నాను. హ్యాపీగా నాకు సరిపోయాయి అనమాట. ఇంక ఇల్లంతా కూడా శుభ్రంగా అన్ని పనులు అయిపోయాయి కాబట్టి పొద్దున్నే కూడా ఇంకా రెడీ అయిపోయాం కాబట్టి పూజ కూడా చేసేసుకున్నానండి. సో ఈ విధంగా మన ఇంట్లో కాసిన మందార పూలతోనే శుభ్రంగా ఇలా అయితే సింపుల్గా పూజ అయితే అయిపోయింది. రెడీ అయిపోయానండి. నేనైతే ఇంకా తలస్నానం అంతా కూడా చేసేసి జస్ట్ కొంచెం అలా జడైతే వేసేసుకున్నాను. కొంచెం శారీ అది కట్టుకున్న తర్వాత ఇంకొంచెం అయితే సెట్ చేసుకుంటాను. ఈ శారీ అయితే బడ్జెట్లో తీసుకున్నానండి, చాలా తక్కువకి వచ్చింది. మెయిన్ నేను ఈ శారీ నచ్చైతే తీసుకోలేదు, వర్క్ గుర్తొచ్చి వర్క్ వేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో తీసుకున్నాను. సో ఒకసారి వేసుకుంటే మళ్ళీ లౌక్యకి కూడా రీయూజ్ చేయొచ్చు, మంచిగా వర్క్స్ అవి వేసుకొని డ్రెస్సెస్ లాంటివి కుట్టించుకోవచ్చు. బడ్జెట్లో వచ్చిందని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ ఈ శారీకి ఇలా అయితే అప్పటికప్పుడైతే వర్క్ చేసుకున్నాను అండి. నేనైతే ఇంతకు ముందు ఎక్కువగా వర్క్ బ్లౌజెస్ అయితే వేసుకునేదాన్ని కాదు. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గరే వర్క్ ఉంది, అండ్ వర్క్ కోసమైనా కానీ మీ అందరికీ చూపించడానికి మన వర్క్ ఫినిషింగ్ అలాంటప్పుడు అప్పుడప్పుడు మన వర్క్ ని మనమే ప్రమోట్ చేసుకోవాలి అన్నట్లుగా ఇంకా అది పనిగా అయితే వర్క్ వేసుకొని బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించేసుకొని రెడీ అయిపోయాను. శారీలో క్లాత్ కాకుండా ఇలా ప్లెయిన్ తీసుకున్నాను. ఇలాంటి కలర్ కాంబినేషన్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, వాటి మీదకైనా సెట్ అవుతుంది అని చెప్పేసి ఇలా అయితే ప్లెయిన్ మీద అయితే వేసుకున్నాను అనమాట. వర్క్ ఎలా ఉంది, మీకు కూడా ఇలాంటి మంచి మంచి వర్క్స్ కావాలంటే మన ఛానల్లో నంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. ఆ రోజు అయితే నా దగ్గర బ్లౌజ్ క్లాత్ కూడా లేదు, ఇంట్లో వేరే వాళ్ళకి తీసుకొచ్చి ఉంటే అదైతే వేసేసుకున్నాను అనమాట. సో అలా అయితే మిస్ మ్యాచ్ అవుతుందేమో అనుకున్నాను కానీ బట్ ఓకే అనిపించింది. సో ఫుల్ వీడియో అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్.